చింతస్వామి. మీడియా మిత్రులకు తెలంగాణ మాదిగ ఉక్కుల తరపున నమస్కారాలు తెలియజేస్తూ, మాది 40 ఏండ్ల సుదీర్ఘ పోరాటం. ఈ 4 దశాబ్దాల పోరాటంలో అనేక మంది అసువులు బాసిన మాదిగ యువకిషోరాలకి ముందుగా వాళ్ళ ప్రాణత్యాగాలకి జోహార్లు తెలుపుతూ, ఈ వర్గీకరణ ఈ పోరాటానికి మాకొక తీరం నేర్చిన మిత్రుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కులాల మా జాతుల అన్నిటి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈరోజు యావత్ జాతి ఇన్ని సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు, రాస్తారోకోలు, విశ్వరూపాలు, దిగ్బంధాలు అనేక రూపాలుగా పోరాటం చేసిన మాకు దక్కింది ఏందా అంటే ఇవాళ మాకు ఒక తీరం చేరగలిగినాం. అది మా అన్నకెందుకో ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అనేది తను చెప్పిన మాటలలో మాకు 9 పాయింట్ లెక్క ప్రకారం, మా జనాభా లెక్కల ప్రకారం మాకు రావాల్సిన వాటా 9.29, 9.29% మాకు రావాలి. మాకు 9% వచ్చింది. 0.29% ఎక్కడ పోయిందని మీ బాధ. ఆ 0.29% అనేది మన ఉపకులాలైన మన నుంచేలి మనల్ని అనునిత్యం అంటిపెట్టుకు తిరిగి మన చరిత్రని యుగ యుగాలుగా తరతరాలుగా మనల్ని ప్రచారం చేస్తున్న డక్కలన్నలకు పోయిందన్న. నువ్వేమి ఇబ్బంది పడకు, మన డొక్కల బుట్టి డక్కలను డొక్కల పెట్టుకొని సాదుకుంటామని చెప్పిన చరిత్ర మనది, మన సంస్కృతి మనది. డక్కలలోకి పోతే మనకెందుకు బాధ, మనతోని పొద్దాకులు ఉండే బుడిగజంగాల పోతే మనకెందుకు బాధ. మనది 29% పోయింది, వాళ్ళకి అందరికి కలిపి 1% వచ్చింది. మనకు 9 వచ్చింది, మన ఉపకులాలకు 1% వచ్చింది. మన ఉపకులాలకు 1% వచ్చినందుక మీ బాధ కాదు. మాలలకు అన్నారు, మాలలకు వాళ్ళ స్వతహాగా రావాల్సిన వాటా 4.39%. వాళ్ళ జనాభాకు రావాల్సిన వాటా, సింగిల్ మాలలకు రావాల్సిన వాటా 4.39. వాళ్ళ ఉపకులాలు అన్ని కలుపుకొని 5 ఇచ్చారు. ఇలా ప్రాబ్లం ఎక్కడొచ్చింది? దానిలో మీరే చెప్పారు కదా నేతకాని కులం ఉన్నదని. నేతకాని మాల నేతకాని అంటారు తప్ప వేరే సపరేట్ కులం కాదు కదా. మాల నేతకాని కానీ, మాల సన్యాసి కానీ, మాలలకు సంబంధించిన సబ్ క్యాస్ట్లు అన్నిటికీ కలిపి ఎంత వచ్చింది? వాళ్లకు 0.5% వచ్చింది, 0.6% వచ్చింది. వాళ్ళకు కలిపి 5% ఇస్తే మనకు ఎందుకు బాధ అన్న? ఎవరిదాళ్ళు పంచుకుందామనే కదా 30 ఏళ్ళు కొట్లాడింది. ఇక్కడ సరిన్యాయం, సమన్యాయం, సామాజిక న్యాయం చేసిన దామోదర్ రాజనరసింహను పట్టుకొని మాకు ఉండనే ఉండొద్దు అని మాట్లాడుతున్నావు. దామోదర్ రాజనరసింహ లేకపోతే ఈ 10% కాదు, నువ్వు చెప్పిన 7% వచ్చేది. నీ 7% వద్దన్నందుకే కదా, నీ 7% వద్దని మేము సంఘం పెట్టి మాట్లాడుతున్నాయి కదా. ఇదే సతీష్ మాదిగ మీద మా మీద దాడులు చేసి తలకాయలు వలగొట్టిన చరిత్ర నీది కాదా? 7% కాదు 12% రిజర్వేషన్ అన్నందుకు మా తలలు వలగొట్టిన చరిత్ర నీది కాదా? ఎందుకు ఆ రోజు లెక్కలు చెప్తేనేమో నాకు ఆంధ్రోళ్ళు దూరం అవుతారంటివి, ఇవాళ లెక్కలు ఎక్కువ వస్తేనేమో నిలుపుకోవైతివి. ఆ 7% వచ్చి మాదిగలు నాశనం అవుడే నీ కోరికనా? ఇది తప్పు. దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా దీనికి చట్టబద్ధత ఏర్పడుతుంది. చట్టబద్ధత అతి త్వరలో చేసుకుంటాము. సామాజిక న్యాయం, సరిన్యాయం, సామాజిక న్యాయం ఈ ప్రభుత్వంలో జరిగింది మాదిగలకు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా సతీష్ మాదిగ గారు చెప్పినట్టు 20 లక్షల మందితోని సభ పెడుతున్నాం. అందులో పాల్గొని మా పెద్దన్నగా నిలబడి సంస్కరించే మనం మాదిగలం, మనకు సంస్కారం ఉన్నది. ఎవరన్నా అన్నం పెట్టినా వాళ్ళకు సున్నం పెట్టే జాతి కాదు మనది. మన కృతజ్ఞత తెలిపే జాతి మాదిగ జాతి. ఈ మాదిగ జాతి ఈ సమాజానికి మానవతాన్ని నేర్పించిన జాతి. జామవంతుని వారసులుగా చెప్తున్నాం. ఖచ్చితంగా మనకు జరిగిన న్యాయానికి తృప్తి పడండి, లేదు కొట్లాడదామని చెప్పండి. మన జనాభాకు రావాల్సిన వాటా 18%, 19% పెంచుకుందాం. పెంచుకునే పోరాటానికి సిద్ధంగా అండి. 30 సంవత్సరాల నుంచి మామూలుగా సంస్కరణల వైపు చూడనీయలే, చదువుల వైపు చూడనీయలే. ఇంకో లోకం లేకుండా గుర్రానికి
అవి కళ్ళకు అదిగట్టినట్టు మాకు ఒకటే వర్గీకరణ 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 అని కళ్ళకు గంతలు కట్టినావు. ఆ గంతలు తొలగిపోయినాయి. ఇక మర్చిపోండి. మీరు నిజంగానే వర్గీకరణ పేరు మీద ఇంకా రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయ కండువ వేసుకోండి అన్న. ఈ నల్ల కండువ బంద్ చేసి వేరే కండువలు వేసుకొని తిరగండి తప్పితే ఇక మళ్ళీ కూడా మాదిగల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఇది ఖచ్చితంగా ఒక పెద్దన్నగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని మనకు వర్గీకరణ మాట ప్రకారం చెప్పి 4 నెలల్లో వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడండి. 40 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంది 4 నెలల్లో చేసి చూపించిండు వర్గీకరణ. రేవంత్ రెడ్డి గారు నిజంగా దమ్మున్న లీడర్ కాబట్టి నువ్వు చెప్పిన మహామహులు కూడా అడ్డం పడ్డా అయినా చేసిండు కదా. ఇప్పుడు కూడా కృతజ్ఞత లేకపోతే ఎట్లా? ఎవరు వర్గీకరణ చేస్తే వాళ్ళ పట్టే నాదంటివి, వర్గీకరణ చేసిన వాడిని వ్యతిరేకించబడుతుంది. ఇది ఎక్కడి న్యాయం అవుతుంది? ఇది ఎవరి సూత్రం? ఎక్కడి సూత్రం? ఎక్కడి న్యాయం? ఎవరి పక్షాన ఉండి నువ్వు మాటలు మాట్లాడుతున్నావు? ఎవరి పక్షాన? కృతజ్ఞత తెలిపాల్సిన పెద్దన్న సంబరాలు చేస్తాడు కావచ్చు, 1,00,000 డప్పులేంది 10 లక్షల డప్పులు తెత్తాం కావచ్చు అని మేము అనుకున్నాం. కానీ ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుంటుంది. నిజంగానే చెప్తున్నాం, మన సోదరులు మనతో పాటు కష్టపడ్డారు, నిన్ను సాధిండ్రు ఆంధ్రాల. ఈ సంఘం నీ ఆర్గనైజేషన్ పెట్టిందే ఆంధ్రాల వర్గీకరణ జరగలే. ఇగో ఈడ వర్గీకరణ ఈ నెలలో చేసుకుందాం, మార్చిలో ప్రకటించు, ఆంధ్రకు పోదాం. ఇవే 1,00,000 డప్పులు తీసుకొని ఆంధ్రకు పోయి ఆడగొట్టి వర్గీకరణ చేసొద్దాంపా మన సోదరుల కోసం. దానికి సిద్ధంగా తెలంగాణ మాదిగ ఉపకులాల బంధువులందరికీ తెలియజేయనది ఇవాళ మనకు సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. మనతో పాటు మన ఉపకులాలకు కూడా న్యాయం జరిగింది, మాల సోదరులకు కూడా న్యాయం జరిగింది. ఇక్కడ సరిన్యాయం సమన్యాయం జరిగింది, సామాజిక న్యాయం జరిగింది. మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు నాడు నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించుడు ఇది సామాజిక దినం అని. ఆ రోజు ఏదైతే సోషల్ జస్టిస్ జరిగిందో, డే ఆఫ్ సోషల్ జస్టిస్ అని అసెంబ్లీ నిండుగా ప్రకటించారు. కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం. సామాజిక న్యాయానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు మనం సమాజాన్ని మొత్తాన్ని కూడా ఇవాళ మన మద్దతు నిలిచిన సమాజానికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎంటైర్ సమాజం మన ఎంబడి తిరిగింది కదా. మిగతా సమాజం ఇగో మేము తీరం చేరినాం, మాకు న్యాయం జరిగిందని తృప్తిగా మిగతా సమాజాన్ని అందరినీ కూడా ఇవాళ మన దగ్గరికి పిలుచుకొని సన్మానించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన జాతులు అందరూ కూడా మిగతా సమాజానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్యామ్ తెలంగాణ మాదిగ దండోరా